వాళ్ళు వేరే ఉంటారు, వేరే ప్రశాంత్ ఉంటారా? ఎవరు మీరా? నువ్వు చూసి నువ్వు ఇంకా ఉందిలే నీకు అన్నాడు. ఏంది టైం? వాడికి అర్థమైపోయింది. 100 అడుగులు ఏడొస్తుంది, ఆడ ఆగి టైం చూసుకోండి, ఆడ తవ్వండి అన్నాడు. అది కాదు, నాకు చూసాడు టైం మీకు అన్నాడు. నువ్వు ఓపాకరా, పోలీస్ స్టేషన్ ఆడ ఉంది. ఎరగదేస్తా అసలు కోటింగ్ చిన్నగా ఉండదు. పేరు జింగ్ జింగ్ స్వామి, వాడే ఈడు టికెట్లు అమ్మేవాడు బ్లాక్ లో. వాడు గతం గుర్తొచ్చేస్తుంది, అందుకుంటాడు. టికెట్లు అమ్మేవాడు కనకమాల కాడ. ఉన్నిందనా లంక బిందులు ఉన్నాయా? ఏంది ఉండేదా? కుక్క కలేబరం ఉండింది. ఒకవేళ మనకి లంక బిందు దొరికాయి అనుకో, ఒక బింది పోలీసు వాళ్ళకి ఇద్దాం, ఒక బింది మనం తెచ్చుకుంటాం. నువ్వు బాగా యాక్టివ్ గా ఉంటావు, అది ఎందుకు వచ్చినాయి నీకు ఇవన్నీ షుగర్లు బీపీలు ఈ వయసులోనే? వచ్చిందా? పెళ్లి చేసుకుని టెన్షన్ ఎక్కువ అయిపోయినట్టు. ఒరే స్టిల్ బ్యాచులర్, నాకు పెళ్లే కాకుంటే టెన్షన్ ల్యాండ్ నుంచి వస్తాయి. పెళ్లి కాకుండా అయితే ఎవరిని అడిగినా మేము ప్రశాంత్ కొడుకుని ప్రశాంత్ కూతుని అందరూ ఏడబట్టినా చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు వేరే ఉంటారు, వేరే ప్రశాంత్ ఉంటారా? బలేవాడు. మాకేం తెలుసు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఏమో మీకు. ఏమనుకున్నారు నువ్వా? నిప్పేడా? నిప్పు అందరికాడ ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు అందరికాడ ఉపయోగపడుతున్నావు. అంతే అంతేలే. వాడు చెప్తుంటాడులే. సరే పలికృష్ణ, రాత్రి మీ ఇద్దరం ఆ రోజుకి 10,000 ఇవ్వాలి. వడ్డీ కడుతున్నాం ఇంకా. చూడరా ఏదైనా మంచి వ్యాపారం ఉంటే కృష్ణ. మళ్ళా రోజు వస్తున్నాడు, మళ్ళా రోజు వాడికి 10,000 ఇవ్వలే, వేరే వాడి కాడ ఒక 5,000 తెచ్చుకుంటే ఇవన్నీ అప్పులన్నీ కట్టాలంటే మనం ఏదో ఒకటి సంపాదించుకోవాలి డబ్బులా. అదే నిన్న రాత్రి నువ్వు సినిమా పోయి సెకండ్ షోకి తాగేసి. ఎవరు మీరా? నువ్వు పోతే ఫోన్ చేసి ఎత్తలా నువ్వు, అందుకని చెప్పి నిన్న మీ ఇద్దరం తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి పోయినావు. వేరే వాళ్ళు. ఎవరు వాళ్ళు? మన స్వామీజీలు. ఏది ఈ నిధులు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్తుంటారు చూడు, ఐడియా ఉందా? అలా బ్యాచ్ చెయ్యి చూపిమని చెప్పి అది పట్టుంది ఇది పట్టుంది అని చెప్పి 10,000 లాగేస్తుంటారు. వాళ్ళ కాడికి వెళ్ళావు నిన్న. ఆ పనికి మాల వాళ్ళకి మీరెందుకు పోవడం? లేదన్నా, అతను బాగా చెప్తాడంట. అంటే ఎక్కడ ఏముంది చెప్పేస్తాడంట. అంటే భూమి లోపల ఆడ నిధులు ఉన్నాయి వీళ్ళు చెప్తుంటారు కొంతమంది. అవునులే. ఆడకి నేను వెళ్ళాము ఇద్దరం. ఇష్టం నేను వెళ్ళావు. ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలా, సినిమా పోతివి చెప్తుండే సినిమా పోయని. సరే అని చెప్పి పోయేసి వచ్చాం. వాడేం చేశాడు నిన్న, పూజలు చేసాడు, అన్ని చూసాడు, నా జాతకం అన్ని చూసాడు, కృష్ణాది కూడా చూసాడు. ఏది మీ ఇద్దరు చూపించుకుంటారు? చూసాడు, జాతకం చూసాడు. నువ్వు లాస్ట్ దాకా పోతావు కానీ లాస్ట్ తిరిగేస్తావు అన్నది. ఆడకపోతావు అర్థం కాదు నాకు కూడా. తిరిగేది ఏందన్న, నువ్వు చివరి దాకా పోయి మళ్ళీ చివరిలో తిరిగేస్తా ఉన్నాడు. కృష్ణాది చూసాడు, కృష్ణాది కూడా చెయ్యి. కృష్ణాది కూడా చూసాడా? చూసి నువ్వు ఇంకా ఉందిలే నీకు అన్నాడు. ఏంది టైం? వాడికి అర్థమైపోయింది. సరే అని చెప్పా. స్వామీజీ మనకి ఇట్లా మామూలుగా మీ నిధుల గురించి ఏడున్నాయి చెప్తుంటారు కదా, అట్లా మా జాతకాలు చూసి ఏమైనా ఏడన్నా ఉంటే చెప్పండి, మేము వెళ్ళి తీసుకుంటాం అని చెప్పా. జాతకాలకి దానికి ఏం సంబంధం? అంటే చూసి చెప్తాడనమాట. రాసులు అవన్నీ ఉంటాయి కదా, అదేందో చూసి చెప్తారు కొంతమంది. నాది కృష్ణ చూపించుకున్నాం. విడివిడిగా చూస్తాడు, మనిషి. పూజ కూడా చేయాలన్నాడు దానికి. సరే అని చెప్పి వాడమ్మ మళ్ళీ పూజ చేయాలని చెప్పి నేను కృష్ణ ఇద్దరం డబ్బులు వేసుకొని సగం డబ్బులు వేసుకొని పూజ చేయించాడు. రాత్రి ఎంత అయింది? దగ్గరగా 10,000 దాకా బిల్లు అయింది. 10,000 బిల్లు వేసాడు, అద్దా ఇద్దా అని చెప్పి. సరే అని చెప్పి చేపించాం, అందరూ చేపిస్తే వాడు మొత్తం చూసాడు. చూసి అతను ఏమన్నాడంటే, తూర్పు పెట్టి మనకి ఇటు కదా, తూర్పున 100 అడుగులు, తూర్పున 100 అడుగులు పోండి. ఏది రాత్రి 10:45 కంట, రాత్రి 10:45 కరెక్ట్ టైం కూడా కరెక్ట్ గా ఆ టైంకి వెళ్ళి ఆ 100 అడుగులు నడుచుకుంటా పోండి. 100 అడుగులు ఏడొస్తుంది, ఆడ ఆగి టైం చూసుకోండి, ఆడ తవ్వండి అన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పింది కృష్ణ చూసి చెప్పాడా? కృష్ణాది కాదు, నాకు చూసాడు. అతను చూసి నీకు ఇంకా టైం ఉంది అన్నాడు. ఇతనికి ఇంకా టైం ఉంది నీదని చెప్పాడు. నా చెయ్యి చూసాడు, నా చెయ్యి చూసే చెప్పాడు. నా చూసే చెప్పాడు. చూసాడు అదే టైం ఉందని చెప్పాడు. సో నా చూసి ఏం చెప్పాడంటే, ఈ రోజు రాత్రి 10:45కి కదా, 40కి 100 అడుగులు వేసుకుంటా పోండి. తూర్పు ఇట్టే కదా మనకు, తూర్పు ఇటు పోయాక, తూర్పు అంటే
మీటర్ ఉంటుంది చూడు, మీటర్ అది పెట్టుకొని అది ముళ్ళు ఏ పక్క ఉత్తర దక్షిణ ధృవాలు చూపిస్తుంటుంది, దాని ప్రకారం పోవాలి. సూపర్. అట్లా మనం తీసుకో, మన ఫోన్ లో ఉంటాయి అవన్నీ, ఫోన్ చూసుకుని చూసుకో వెళ్ళమన్నాడు. ఆడికి వెళ్ళి 100 అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆడ ఆగమన్నాడు. ఆగి టైం చూసుకోండి, కరెక్ట్ గా 10:45 అనగానే తవ్వమన్నాడు. తవ్వాక అక్కడ దొరుకుతాయి మీకు అన్నాడు. నువ్వు ఓపాకరా, అట్లా ఏం దొరకద్ది, లంకి బిందెలన్నా, నిధి పెద్ద నిధి, లంకి బిందెలు దొరుకుతాయని చెప్పాడు. లంకి బిందెలు కోటీశ్వరులు అయిపోవచ్చు. కాబట్టి మేమేం చేసాము, నేను రాత్రి పోయి చెక్ చేసాం. అంటే ఇటు చెప్పేది నిజమా అని చెక్ చేద్దామని వెళ్ళాం. ఆడకి వెళ్ళి వేస్తే అది ఎక్కడ ఉంది, 100 అడుగులు వేస్తే 100 అడుగులు వేసరికి ఆడని తెలుసు. అదే మన టౌన్ పోలీస్ స్టేషన్ ఆడుంది. అది ఇప్పుడు ఎట్ట చేయాలి అర్థం కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోగా వాళ్ళు మనం రానిరు. ఎట్ట చేసేది ఏందా, దాని లోపలికి అడుగు పెడితే నడువుల నుంచి కింద నుంచి పైకి కొడతారు. ఇప్పుడు అదే కదా నా సమస్య, ఎట్ట చేయాలి అర్థం కాదు. మీకు తెలుసు కదా ఉండరా నాయన, నువ్వు భలేవాడివే, మొత్తం అందరినీ కలిపి ఎరగదీస్తే అసలు కోటింగ్ చిన్నగా ఉండదు. ఏంది అయినది, భలేవాడి ఉండు. అందుకేనా నేనేమనుకుంటున్నా అంటే, రాత్రి అందులో ఈరోజు రాత్రి వెళ్ళాలి మనం. ఈరోజు రాత్రి అమావాస్య, ఈ రోజు వెళ్ళమన్నాడు. అంతా ఈ రోజే పెట్టాడు ఫిట్టింగ్. వాడి పేరు ఏం పేరు ఇంతకి? వాడి పేరు జింగ్ జింగ్ స్వామి. జింగ్ జింగ్ స్వామి అంటే వాడు లుంగి వాడు కడతాడు, పైన జుబ్బా. మీకు తెలుసా రెడీగా? మీరు పోయినారా? మీరు పొరపాటున వాడి చేతిలో పడ్డరా? లేదన్న, అతను ఆల్రెడీ చాలా మంది చూసాడు, నాకు ప్రూఫ్లు కూడా చూపించాడు. ఇదిగో లంక బిందెలు ఈయనకి నుంచి చాలా మంది కస్టమర్స్ ఉన్నాడు, ఆయన కాడ క్లయింట్స్ ఉన్నారు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? వాడు కనకమహల్ థియేటర్ ఆడ బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే ఆడ పట్టుకొని కొట్టేరోళ్ళు థియేటర్ ఓనర్. థియేటర్ ఓనర్ కొట్టిన తర్వాత వాడు ఏంటంటే కనపడకుండా పోయాడు కొన్ని రోజులు. కనపడకుండా పోయి అటు ఇటు మళ్ళీ జింగ్ జాంగ్ సామ్ అని చెప్పి వచ్చాడు. వాడే ఈడు టికెట్లు బ్లాక్ లో. కానీ నాకు ఎందుకు ఆడ అంటే వాడు ప్రూఫ్లు చూపించాడు అంట. ఏం కృష్ణ ప్రూఫ్లు చూపించాడు. నాకేందంటే వాడు చెప్పిన కానీ నాకు అదే లంకి బిందులు నాకు అది వస్తుంది. రాత్రి కల్లా కూడా అది వచ్చింది. మన ముగ్గురం పోయినట్టు దొరికినట్టు. వాడు అట్లా ట్రాప్ చేస్తున్నాడు. నాకు ఎందుకో డౌట్ ఒకసారి, అంటే మన డౌట్ కోసం ఒకసారి ఈరోజు మనం పోదాం. వాడి కాడి ఏమిలే 30-60 అను వాడు గతం గుర్తొచ్చేస్తుంది. అందుకుంటాడు బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కనకమాల కాడ, వాడు జింజాం కాడ. వాడు ఏందంటే వాడు చిన్నగా లేదు అసలు. మా ఈదిలో ఒక అతనికి చెప్పాడు రాజేషా, వాడు డూప్లెక్స్ కొట్టాడు కొత్తది. వీడు జింగిజాం కాడికి పోయాడు. వాడిది కూడా చూపిస్తే నీకు ఆడా లేదు, నువ్వు కట్టావు కదా డూప్లెక్స్, దాన్ని మొత్తం పడగొట్టి అక్కడ తవ్వమని చెప్పాడు. బిల్డింగ్ పడగొట్టి వీడి పనికి మాలినోడు ఏం చేసాడు, వీడికి ఆశ కదా, ఆశకు పోతే గోస వస్తుంది అంటలా పెద్దోళ్ళ. అట్టా ఈడు బిల్డింగ్ పడేసి ఆడు తవ్వాడు. ఏంది ఉండేదా, కుక్క కలేబరం ఉండింది. కుక్క కలేబరం అది అస్థిపంజరం. అది ఎప్పుడు చనిపోయిందో ఏమో దాంట్లో ఉండింది. కుక్కది. ఆమె నీడు ఎట్టపోయాడు జింజాంగ్ అని చెప్పి వాడిని ఎత్తుకంగానే వాడు ఇంకోటి చెప్తున్నాడు పోయి. వాడికి ఆడ చెప్పాడంట, వాడికి ఏకంగా 3 హాల్ థియేటర్ మధ్యలో ఉందన్నాడంట. థియేటర్ మధ్యలో ఉందా వాడి జాతకానికి. మరి ఆడకు పోయి ఈడు దుమ్ము లేపాడు అట్ట ఇట కొట్ల. ఈడు చింజాంగాడిని కొట్టా మన వాయించాడు పడేసారు మొత్తం. వాడు పెద్ద అదవాడా, వాడికి ఇదే పని. ఎవరు కనపడితే వాడు జాతకాలు చెప్పడం, చేతులు చూపించడం, ఇదే విధంగా చెప్పడం. తెలుసుంటే నేను 10,000 కృష్ణ 5,000 నాదో 5,000 బొక్క పడేది కదా. కానీ అయినా కూడా నాకు ఎందుకో ఏం కృష్ణ చూపించలే. క్లయింట్లు కూడా లంకి బిందులు దొరుకున్నాయనా చెప్పుకుంటాడు. వాడు ఎట్టంటే చెప్తా చూడు, వీళ్ళు వస్తారు ఆల్బమ్ ఒకటి పెట్టుకో ఉంటుంది, ఓపెన్ చేస్తారు. అయ్యా ఇదిగో మేము చిరంజీవి గారితో ఫోటో దిగుండం, బాలయ్య బాబుతో ఫోటో దిగుండం, అది దిగుండం, వాళ్ళతో దిగుండం అన్ని చూపిస్తుంటారు. వీళ్ళు మామూలుగా ఆడపోయి ఫోటో దిగుంటే ఫోటో దిగుతారు అంతే. వీళ్ళు వాళ్ళకి తెలిసిన వీళ్ళు ఏంటంటే ఇట్లా కొంతమంది అమాయకుల్ని ఈ విధంగా ఫోటోలు చూపించి మోసం చేస్తా ఉంటారు. నెంబర్ ఉందా దింజా కలుపు ఆయన ఆయన్ని పట్టుకొని అసలు అట్ట ఇట్ట సాగు పడతాం. అట్ట ఇట్టాలే
అట్లా కాదన్నా, నాకు ఎందుకో నాకు అనిపిస్తుంది ఒకసారి మనం ట్రై చేస్తే పోలేదు రాత్రి. ఏంది ట్రై చేసేదా? దాని లోపలికి పోతే చిన్నగా ఉండదు కోటింగ్. ఇప్పుడు మనకి అబ్బా కాదన్నా చెప్పాను, ఒకవేళ మనకి లంకి బింది దొరికాయి అనుకో, ఒక బింది పోలీసు వాళ్ళకి ఇద్దాం, ఒక బింది మనం తెచ్చుకుందాం. అంతే అంతే 10% కానీ 20% అంతే. పోతావురా నాయన, మీరు మాట్లాడిన ఏందిరా మాట్లాడేదా? దమ్ముగా ఉండరా నాయన, ఏం కాదు అసలు, అది అది తప్పది. వాడు చెప్పేదంతా ఇట ట్యాప్ చేస్తా ఉన్నాడు వాడిని. ఈ ట్యాప్ ఈ విధంగా ఒరే, వాడు జింగిజాంగ్ అనేవాడు ఒక పరమ యాదవా, వాడు పనికి మాలినోడు. వాడిని ఈ ట్యాప్ మనం క్యాచ్ చేసి వాడిని పోలీసులకి మనం బట్టి ఇవ్వాలి అసలు. వాడి నెంబర్ కొట్టు, కొట్టి నెంబర్ నీ 5,000 బొక్కే అయితే నేను సినిమాకి కానీ బాగుండి ఉంటే వాడిని పట్టుకొని సాగునుకే ఉన్నారు నిన్నే జింగిజాంగ్ గాడు. ఇప్పుడు నాకు 10,000 బొక్క. వాడు జుబ్బా ఒకటి వేసుకుని లుంగి ఒకటి వేసుకుని తిరుగుతుంటాడు. ఓడే 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 గుండె మీద టాటూ వేసుకుంటాడు. వాడు కాంగమాల కాడు బ్లాక్ టైట్ అమ్మేవాడు 30-60. మీకు అంత బాగా కట్టగా చెప్తాను. కొంపతీసి మీ ఫ్రెండ్ అయిందా కొంచెం? ఒరే వాడిని 4-5 దగ్గర ఇన్సిడెంట్ చూసుంటారా నేను పక్కనే. మా ఈదురు అతను కూడా నేను పక్కనే ఉంటున్నా. క్లోజ్ అయితే మీకు మనకెందుకు క్లోజ్ అవుతుంది? కూడా పనికి మాల వరే 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 వాడు నమ్ముకొని 10,000 బాగా కొట్టుకున్నట్టున్నారా?